లడ్డూ కల్తీపై విచారణ జరుపుతున్న సిట్ బృందం టీటీడీ ఈవో శ్యామలారావుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కల్తీ నెయ్యిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. నెయ్యి సరఫరాలో ప్రమేయం ఉన్న వారందరినీ విచారించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఏఆర్ డైరీపై విచారణకు 3 సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. అన్ని ఫైల్స్ ను పరిశీలించి కాల పరిమితిలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. టీటీడీ వద్ద ఉన్న ఏఆర్ డైరీ రికార్డులు స్వాధీనం చేసుకుని టెండర్ల నుంచి నెయ్యి సరఫరా, ధర, ఇందులో ఎవరి పాత్ర ఎంత అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సిట్ చీఫ్ చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తంగా సిట్ తమ యొక్క ఇన్వెస్టిగేషన్ ని చాలా స్పీడప్ చేసినట్లు కనిపిస్తా ఉంది. నిన్న తిరుమలకు వెళ్లి శివారు దర్శనం చేసుకున్న తర్వాత నిన్న నైటే పోలీస్ గెస్ట్ హౌస్ లో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం టీము కార్యాచరణ ఎలా చేసుకోవాలి ఏమనే దానిపైన కూడా స్పష్టంగా ఒక రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ సేకరించాలి, ఆన్లైన్ కి సంబంధించి అంటే ట్రాన్సాక్షన్ చాలా వరకు అన్ని చోట్ల ఆన్లైన్ లో ఉండడం తోటి ఆన్లైన్ డేటాని కూడా ఎలా సేకరించాలి. ఎందుకంటే జిఎస్టీ విభాగానికి సంబంధించి చాలా ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా సేకరించవచ్చు. అలాగే లారీల కదలికలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అట్లే టోల్ ప్లాజాల దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అన్ని కూడా ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు ఈ రోజు ఇప్పుడు కాసేపటి క్రితం అంటే ఉదయం నుంచి కూడా చీఫ్ జస్టిస్ టూర్ ఉండడం వల్ల ఈఓ కావచ్చు ఇతర టీటీడీ ఉన్నతాధికారులు కాస్త ప్రోటోకాల్ ఖచ్చితంగా వాళ్ళు వెళ్లి చీఫ్ జస్టిస్ తో పాటు ఉండి దర్శనం చేయించాలి కాబట్టి వాళ్ళు అందుబాటులో లేదు. ఇమీడియట్ గా సిట్ వచ్చిందని తెలియడం తోటి సీజే బయలుదేరడంతో ఈఓ ఇమీడియట్ గా తిరుపతిలో ఉండేటువంటి తన బంగ్లాకు వచ్చి వాళ్ళని సిట్ బృందానికి సంబంధించి కలవడం జరిగింది. సిట్ కు సంబంధించి ఏదైతే త్రిపాఠి కావచ్చు, గోపీనాథ్ జెట్టి కావచ్చు, హర్షవర్ధన్ రాజు కడప ఎస్పీ కావచ్చు, వీళ్ళు 3 కూడా ఈవో దగ్గరికి వెళ్లి ఈవోలో సమావేశమయ్యారు. దాదాపుగా 1 గంట పాటు వాళ్ళు సమావేశం అవ్వడం జరిగింది. ఈవో నుంచి కూడా వాళ్ళు టోటల్ గా సమాచారాన్ని సేకరించారు. ఇదే విధంగా ఇతర ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరి డిపార్ట్మెంట్స్ ని కూడా పిలిపించుకోవడము, లేదంటే వాళ్ళు వెళ్లాల్సిన చోటు వెళ్ళడం, లేదంటే పిలిపించుకోవడం అనేటువంటిది వాళ్ళకందరికీ కూడా సమాచారం ఇచ్చి ఎవరెవరు వచ్చి ఎక్కడెక్కడ ఎన్ని గంటలకు కలవాలనేటువంటి టైమింగ్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. టీటీడీకి సంబంధించి కీలకమైనటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా వెళ్లి తనిఖీ చేసేటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ముందే తనిఖీకి ముందే డేటా అంతా కూడా సేకరించబోతున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయికి వెళ్ళడానికి ముందు కంప్లీట్ డేటా తీసుకుని తర్వాత క్షేత్రస్థాయికి పోబోతున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ దినేష్. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలుగుతారు? కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం. ఎన్ని రోజులు సబ్మిట్ చేయబోతుంది సార్ సిట్ రిపోర్ట్? ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చాం. టెండర్ ప్రాసెస్ నేను చెప్పాను కదా, అన్ని కోణాల మీద మనం చేస్తాము, మాట్లాడతాము. తోసుకోవద్దండి, We have come here started. We have conducted our initial meeting, and after that we are preparing our action plan. Accordingly, we are going ahead. Sir, how many days is the investigation going? Just we have started the investigation. It will take time. We will let you know. Sir, at a team are formed going for one to investigate that all places. That is our internal process. As and when it will be needed, we will be forming a team. We will sending the team. Sir, is there any visit today? Is there any visit today at Tirumala? Is there any visit today? We will take our call. Thank you. Okay. Thank you. And notice Sir, notice level can initial stage ఏదైనా ఉంటే నేను చెప్తాము. That will be happen. Will let